తనకైతే ఏ డోకా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతోషపడిపోయినట్టు ఏమీ జరగదు. ఎందుకు అంటే ఏదైతే ఫ్రీ సింబల్ మామూలుగా పర్మనెంట్ సింబల్స్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు కావచ్చు. రికగ్నైజ్డ్ పార్టీస్ కాబట్టి ఆ విధంగా. ఇక్కడ జనసేన ఇంతవరకు అట్లాంటిది నిరూపించుకోలేదు కాబట్టి ఫ్రీ సింబల్. తెలంగాణలో కూడా అట్లాంటి ప్రాబ్లమే వచ్చింది. ఫ్రీ సింబల్ అంటే ఎవరికైతే అక్కడ పోటీ చేస్తారో వాళ్ళకు వరకు ఆ సింబల్ ఇస్తారు. టెక్నికల్‌గా అలాగా వాళ్ళు పోటీ చేయని నియోజకవర్గాలు ఆ సింబల్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ అప్లై చేసుకుంటే, అప్పీల్ చేసుకుంటే ఇది ప్రాబ్లమ్ అవుతది. దీనివల్ల మాది వేరే చోట్ల ప్రాబ్లమ్ అవుతది అని గనక అడిగితే, అందులో పొత్తులో ఉన్నాం అని అడిగితే ఆటోమేటిక్‌గా కన్సిడర్ చేస్తారు. కిందసారి భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నాం. అందువల్ల మాకు ఇంకో ప్రాబ్లమ్ వస్తుందంటే ఆటోమేటిక్‌గా అది సింగిల్‌గానే ఉంచేశారు సింబల్. ఇక్కడ కూడా అంతే. పొత్తు ఉన్నది కాబట్టి అంటే ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తారు. ఆల్రెడీ అక్కడ సెంటర్‌లో